కొబ్బరి నూనెలో శక్తి ఉందా? యేసునామంలో శక్తి ఉందా? యాకోబు పత్రికలో 5వ అధ్యాయంలో ఏమంటాడంటే నూనె రాసి ప్రార్థన చేయమంటాడు పెద్దలను పిలిపించి. కానీ విశ్వాసహితమైన ప్రార్థన రోగిని స్వస్థ. అది ఏ నూనె? అది కొబ్బరి నూనె. నేను బైబిల్లో ఎవడు చెప్పాడు? అది ఒలివ నూనె వాడేవాళ్ళు ఆ రోజుల్లో. ఎందుకంటే ఇజ్రాయెల్ దేశంలో కొబ్బరి చెట్లు ఉండవు, కొబ్బరి చెట్లు పెరగవు అక్కడ, ఆ నేలకి వాతావరణానికి. వాళ్ళు ఒలివ నూనె వాడతారు. ఒలివ నూనె ఔషధ లక్షణాలు కలిగిన నూనె. ఆలివ్ ఆయిల్ ఈరోజు కూడా 1 లీటర్ 1000 రూపాయలు ఎంత ఉంది. ఒలివ నూనె మంచి ఔషధ లక్షణాలు కలిగి ఉంది. ఎందుకంటే ఆ మొదటి శతాబ్దంలో ఆ పత్రిక, యాకోబు పత్రిక రాసే టైంకి మనలాగా తలనొప్పి వస్తే మందులు వేసుకోవడానికి మెడికల్ షాపులు లేవు, డాక్టర్లు లేరు. అందుకని వాళ్ళంతా ఆయుర్వేదం మీదే ఆధారపడేవాళ్ళు. ఆయుర్వేదం అంటే అర్థం ఏంటి? ప్రకృతి సిద్ధంగా వచ్చే మందుల మీదే వాడేవాళ్ళు. ఇస్కియా కూడా అంజూరపు మందును వాడమన్నాడు. ఎందుకు వాడమన్నాడు? ఆ రోజుల్లో మందులు లేవు, డాక్టర్లు లేవు కాబట్టి. తిమోతిని ఏం వాడమన్నాడు? మొదటి తిమోతి 5వ అధ్యాయంలో ద్రాక్షారసం వాడమన్నాడు, కడుపు జబ్బు నిమిత్తం. ఎందుకంటే మందులు లేవు కాబట్టి.